నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరు యలబాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు। పాఠశాలలో ఉపన్యాస వ్యాస రచనా పోటీలు నిర్వహించారు। ఎందరో త్యాగాల ఫలితంగా ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం। స్వాతంత్రం కోసం పోరాడిన వారి త్యాగాలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఈరోజు పల్లె పల్లెన వాడవాడన చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు। ముఖ్యంగా పాఠశాలల్లోనైతే ఈ దినోత్సవం ఒక పండుగలాగా జరుపుకున్నారు। స్కూల్లోని పిల్లలు స్వాతంత్రం గురించి వివిధ రకాలైన ఉపన్యాసాలు ఇచ్చారు। ఉపాధ్యాయులు ఆట పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు। రెడీ ఉండండి। పక్క జరుగురా కొంచెం ఆమె కదా
నేను ఎం అంజారెడ్డి, జెడ్పీహెచ్ఎస్ ఎలబాక మండలం వీణవంకలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మా పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. మరియు విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మేము గ్రామంలో ఊరేగింపు జరిపి ఇక్కడ పాఠశాలలో జెండా వందనం ఆవిష్కరించిన తర్వాత పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా తమ ఉపన్యాసాలను ఇక్కడ దేశం యొక్క స్వాతంత్ర సంగ్రామం గురించి మరియు వారి భవిష్యత్తు గురించి ఒక లక్ష్యంతో వారి యొక్క భవిష్యత్తును ఎన్నో రకాల వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఉపాధ్యాయులు కూడా వారికి మంచి సందేశం ఇవ్వడం జరిగింది. వారి యొక్క జీవితాలను భవిష్యత్తులో దేశభక్తిని పెంపొందించుకుంటూ మంచి పౌరులుగా ఎదగాలని కోరడం అయినది. థ్యాంక్ యూ. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జెడ్పీహెచ్ఎస్ ఎల్బాక పాఠశాలలో సభా కార్యక్రమాలకు ముందు మా విద్యార్థులు వారి పురవీధుల్లో గుండా మరి జెండాలు ఊరేగిస్తూ జై హింద్, చలో ఢిల్లీ, మహాత్మా గాంధీజీకి జై, వందే మాతరం అని నినాదాలు చేస్తూ మరి జెండా వందనం గావించినారు. మరి విద్యార్థులందరికీ తెలుసు స్వాతంత్ర ఉద్యమం గురించి, ప్రాచీన భారతీయుల వాళ్ళ జిజ్ఞాస, వారి మానవీయ విలువలు, ఆధ్యాత్మిక భావనల గురించి వాళ్ళు ఏ విధంగా ఐకమత్యంతో దేశభక్తి భావంతో కలిసిమెలిసి ఉన్నారు, ఎలా జీవించి ఉన్నారు, మరి వారి ప్రార్థనా విధానము లోకా సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు, ప్రాచీన భారతీయులంతా ఐకమత్యంతో జీవించారు. మరి వారి జీవన విధానము మరి ధర్మ అర్థ కామ మోక్షాలను ఆచరించి జీవడము, మరి అదేవిధంగా వారి యొక్క మానవీయ జీవిత విలువలు మరి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మన మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, మరి ఆ విధంగా ప్రాచీన భారతీయులు మన అందరికీ వారి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మా ఉపాధ్యాయులందరూ వేదిక మీద నుంచి అందరికీ అందించడం జరిగింది. మరి విద్యార్థులు తప్పకుండా ఇక్కడ వేదిక మీద నుంచి ప్రధానోపాధ్యాయులు వాళ్ళు అంజారెడ్డి సార్ గారు, మా తోటి ఉపాధ్యాయ మిత్రులందరూ, మా తెలుగు సీనియర్ పండితులు వెంకటరమణ గారు వాళ్ళు ఈ సభా కార్యక్రమాన్ని ప్రజెంటేషన్ చేస్తూ విద్యార్థులందరినీ వాళ్ళకి ఉత్తమ విద్యార్థులుగా, భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తారని, వారు రానున్న 10వ తరగతి SSC పరీక్షల్లో మంచి GPA సాధించుటకు మా ఉపాధ్యాయులందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించి కృషి చేస్తారని, తల్లిదండ్రుల పేరు నిలబెడతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుల వారికి వేదిక మీద నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నేను సర్దార్ బల్బీర్ సింగ్. నేను హిందీ ఉపాధ్యాయుడిగా ఇటీవల పదోన్నతిపై ఇక్కడికి వచ్చేసి ఉన్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు తిరుకోవల వెంకటరమణ. నేను తెలుగు పండితును. నేను ఈ పాఠశాలకు ఇటీవల ప్రమోషన్ మీద రావడం జరిగింది. మా పాఠశాలలో విద్యార్థులు చక్కని మంచి క్రమశిక్షణతో ఉంటున్నారు. మరి విద్యార్థులలో చిన్నప్పటి నుండే దేశభక్తి బీజాలు నాటితే వారు గొప్ప పౌరులుగా తీర్చిదిద్దే అవకాశాలు ఉంటాయని చెప్పి విద్యార్థులకు చక్కని దేశభక్తి గేయాలను మరియు మంచి ఉపన్యాసాలను ఇవ్వడం జరిగింది. వారు ఎంతో అద్భుతంగా నేర్చుకొని చక్కగా ప్రదర్శించారు. వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అలాగే భగత్ సింగ్ మరి వందే మాతరం అని ఎలుగెత్తి చాటుతూ మరి బ్రిటిష్ పార్లమెంట్ పై బాంబు విసిరి మొదటి స్వాతంత్ర్య ప్రకటన చేశాడు. ఈ విధంగా ఇలాంటి మహానుభావులు ఎందరో వారు మన మధ్య లేకున్నను వారికి మనం నిజమైన నివాళులు ఈ వేదిక మీద నుంచి అర్పించి మరి మీ అందరికీ మీ చిన్నారులకు విద్యార్థులందరికీ మరి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ఉపాధ్యాయులందరూ, ప్రధానాధ్యాపకులు గారు, మా ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ, నా తోటి సహచర ఉపాధ్యాయులందరికీ మేము పిలువగానే మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఇంత ఘనంగా జరుపుకున్నట్టుకు మీ వంతు తమ సహాయ సహకారాలు, తోడ్పాటు సహాయం అందించినందుకు అందరికీ, మరి పేరెంట్స్ అందరికీ, మా గ్రామ పెద్దలకి, యువజన సంఘ కార్యదర్శులందరికీ, సంఘ అధ్యక్ష కార్యదర్శులందరికీ, మీడియా మిత్రులకు, ప్రతినిధులకు అందరికీ పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరము స్వేచ్ఛ వాయువులను పీల్చిన ఈరోజు మనకెంతో గొప్పది. మన దేశంలో ఒక గొప్ప పండుగ రోజు. మా పాఠశాలలో
ఈరోజు ఉదయం నుంచి ఈ పండుగ ప్రారంభమైంది. దాంట్లో ఈరోజు ఉదయమే విద్యార్థులందరూ 7 గంటల లోపే విద్యార్థులందరూ పాఠశాలకు చేరుకొని గ్రామంలో ప్రభాత పేరుతో గ్రామ పంచాయతీ వరకు వెళ్ళి అన్ని చోట్ల పతాకావిష్కరణ చేసిన తర్వాత గ్రామం మధ్యలో మా విద్యార్థుల చేత నృత్య ప్రదర్శనలు గ్రామస్తులందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా అక్కడి నుండి మళ్ళీ మా పాఠశాలకు వచ్చిన తర్వాత విద్యార్థులందరూ వారి యొక్క ప్రదర్శనలు వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులను ఈ సంవత్సరము వారి గొప్ప ప్రతిభ చూపిన విద్యార్థులకు, అదేవిధంగా పాఠశాలలో రెగ్యులర్గా వస్తున్న విద్యార్థులను ఈరోజు గ్రామస్తులందరి ముందర సన్మానించడం జరిగింది. దీనిలో తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు వారి కృషి వల్ల విద్యార్థులకు మంచి నృత్య ప్రదర్శనలు నేర్పడం జరిగింది. వారు ప్రతి చోట విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధిలో తోడ్పాటు చూపిస్తూ పాఠశాల అభివృద్ధిలో కూడా ఎంతో ముందులో ఉంచుతున్నారు. అలాంటి ఈ పాఠశాలలో ఘనంగా అంటే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ సంవత్సరం ఇంత ఘనంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా పేరు వర్షిత. నేను 10వ తరగతి చదువుతున్నాను. ప్రధాన ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయులందరికీ, నాతోటి మిత్రులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా పాఠశాలలో వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. నా పేరు అభిరామ్. మాది ఎల్బాక, జెడ్పీహెచ్ఎస్ ఎల్బాక. నేను 7వ తరగతి చదువుకుంటున్నాను. ఈరోజు మా స్కూల్లో చాలా బాగా చేశారు. మా ప్రధాన ఉపాధ్యాయుల గారికి మేము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు నేను మా జరిగిన కార్యక్రమంలో నేను పాట మరియు నా ఉపన్యాసాన్ని ఇచ్చాను. ఎంతో సంతోషంగా. ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి.